మర్చిపోయినా నేను ఏం చేస్తాం. ఇప్పుడు రికార్డ్ పెట్టుకున్నా. రైట్ అమ్మా. సో సెకండ్ పార్ట్ అనేది ఏమవుతుందమ్మా అంటే ఎట్ ద పాయింట్ సి వద్ద రిఫ్రాక్షన్‌కు గురవుతది. సో రిఫ్రాక్షన్‌కి గురై ఏమవుతుందమ్మా అంటే కొంత కోణంతోన డి వద్ద ఇన్సిడెంట్ అవుతది. సో డి అనేది ఎక్కడ ఉంటదమ్మా అంటే ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ మీద ఉంటది. సో డ్యూ టు ద ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ ప్రాపర్టీస్ ఇట్ విల్ బి అగైన్ రిఫ్లెక్టెడ్. సో రిఫ్లెక్ట్ అయ్యి ఏమవుతుందమ్మా అంటే ఈ ఎడ్జ్ మీద ఇన్సిడెంట్ అవుతది. ఇక్కడ ఏం జరుగుతది మళ్ళీ రిఫ్రాక్షన్ ప్రాసెస్ గురై ఎమర్జ్ అవుతది. ఓకేనా? సో దిస్ ఎమర్జింగ్ లైట్ విల్ బి ట్రీటింగ్ యాజ్ ద ట్రూ. సో రెండిటి మధ్యన ఏం చేస్తామమ్మా అంటే పేస్ రివర్సల్ చేస్తాను నాన్న. వై ఎందుకు పేస్ రివర్సల్ అవుతుందమ్మా అంటే ఇక్కడ చూడండమ్మా, ఎల్ మీద ఇన్సిడెంట్ అయ్యి ఫస్ట్ పార్ట్ అనేది ఎల్ మీద ఇన్సిడెంట్ అయ్యి సారీ ఎల్ఏ ఎల్ మీద ఇన్సిడెంట్ అయ్యి ఎల్ సి అనేది ఎల్ లోపల ఒక భాగం అమ్మా, ఒక పార్ట్, ఒక పాయింట్. సో సి వద్దనే మళ్ళీ ఏమవుతుందమ్మా అంటే రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒకటే మీడియంలో ఉంది. ఇక్కడ ఏమవుతుంది, రెండో దానికమ్మా మీడియం చేంజ్ అవుతుంది కదా. ప్లెయినో కాన్వెక్స్ లెన్స్ నుంచి ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ మీదకి వచ్చేస్తుంది. మధ్యలో ఏముంది మనకు ఎయిర్ మీడియం అనేది ఉంది. అంటే ద లైట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద కాన్వెక్స్ లెన్స్ టు గ్లాస్ ప్లేట్ బై మీన్స్ ఆఫ్ ద మీడియం, ఎయిర్ మీడియం. సో కాబట్టి ఏమవుతుందమ్మా అంటే ఇక్కడ మనకు మీడియం అనేది చేంజ్ అవుతుంది కాబట్టి దాని యొక్క పేస్ అనేది కూడా డిఫరెంట్ అవుతుంది. సో రెండింటి మధ్యన పాత్ డిఫరెన్స్ మరి పేస్ డిఫరెన్స్ ఏర్పడడం మూలంగా ఏమవుతుందమ్మా అంటే మనకు ఇక్కడ 1 మరియు 2 రేల మధ్యన ఏమవుతుందమ్మా అంటే ఇంటర్ఫేరెన్స్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది. ఇది దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అన్న. ఓకేనారా నానా? ఓకే కదమ్మా. ఇది థియరిటికల్ గా మనం ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ హౌ ఎ న్యూటన్ రింగ్స్ ఆర్ ఫార్మ్ బికాస్ ఆఫ్ దిస్. ఇది ఫిగర్ ను చూసి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? అయితే నేను పాత్ డిఫరెన్స్ అని చెప్పేసి చెప్తున్నా కదమ్మా. సో లెట్ us కన్సిడర్ దట్ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద 1 and 2 రేస్ దట్ విల్ బి గివెన్ యాజ్ ఇక్కడ ఉన్నటువంటి పాత్ డిఫరెన్స్ అమ్మా ఎంతకు సమానంగా ఉంటుందమ్మా అంటే 2 mu ఇంటూ టీ cos r plus lambda by 2. This is equal to path difference. Here r is called as the radius of curvature and lambda is called as the wavelength and t is called as the thickness between the lens to plane glass. ఓకేనమ్మా? ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ మ్యూ అంటే ఇది నాన్న, మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దేని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అమ్మా ఏనా? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దేనికి సంబంధించిందమ్మా అంటే ఎయిర్ కి సంబంధించిందమ్మా. సో ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు మ్యూ కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. తర్వాత ఇన్సిడెన్స్ అన్నానా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం ఎయిర్ కి సంబంధించి కదా. ఓకేనా? సో ఎయిర్ కి సంబంధించినటువంటి మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, 2 మ్యూ 2 into 1 into t into cos 0 plus lambda by 2 that is equal to cos 0 is equal to 1. So ఏమవుతుంది 2t into 2t plus lambda by 2. ఓకేనమ్మా? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద పాత్ డిఫరెన్స్ నాన్న. ఓకేనా? యాక్చువల్ ప్రిన్సిపల్ ఏమో ఇది 2 mu t cos r plus lambda by 2. But here we are framing the we are framing the medium as the air. So for the air we have the mu is equal to 1 and r is equal to 0. Therefore we got the path difference between the 1 and 2 rays is equals to 2t plus lambda by 2. Okay, now I want to calculate at the path difference at the contact point. C వద్ద కాంటాక్ట్ పాయింట్ కదా నాన్న. C అనేది రెండింటికి మధ్యన ఉన్నటువంటి పాయింట్. C వద్ద క్యాలిక్యులేషన్ చేయాలి. We know that at the sea the plano convex lens is coincident with the or physically contact with the plane glass. That's why the width or the thickness of the air film is equal to 0 at the point C. So now we will substitute t is equal to 0. So therefore 2 into 0 plus lambda by 2 is equals to lambda by 2. So this is the path difference at contact point. Okay Nama?
తర్వాత ఇంకోటమ్మా. నా ఇక్కడ చూడండి అన్న, మనకు నంబర్ ఆఫ్ ఫ్రింజెస్ అనేవి ఏర్పడతాయమ్మా. ఏ నెంబర్ ఫ్రింజ్కి సంబంధించినటువంటి పాత డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలనేది మనకు తెలియదు. సో దాని కొరకు ఏం చేస్తామమ్మా అంటే ఫర్ nth మ్యాక్సిమం అని చెప్పేసి తీసుకుంటాం. ఫర్ nth మ్యాక్సిమం ద పాత్ డిఫరెన్స్ 2t ప్లస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు n లాంబ్డా. సో దిస్ ఈస్ ద ఫార్ములా అమ్మా. ఓకేనా, పాత్ డిఫరెన్స్ కు దట్ ఈస్ nth ఫ్రింజ్ యొక్క పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు n లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2t ప్లస్ లాంబ్డా బై 2 కి సమానం. ఓకేనా. సో దిస్ ఈస్ ద explanation అమ్మా. Explanation by means of the figure. Now we are going to theory, that is Newton's ring by reflected light. ఇక్కడ నుంచి మనకు తలకాయ నొప్పి స్టార్ట్ అవుతుంది. రైట్ అమ్మా. సో దీనికి సంబంధించి ఇంకొక దరిద్రమైన ఫిగర్ ఉంది, అది కూడా చూడండి ఒకసారి చూడమ్మా. ఫిగర్లు అవన్నీ నాలాంటి వాళ్ళకి అది దరిద్రం అనిపిస్తుంది, కానీ ఫిగర్ ఏనికి ఇష్టపడే వాళ్ళకి మాత్రం అది చాలా వరం అనుకోవచ్చు ఫిగర్ ఉండడం. సో ఇది నానా, ఇది ఈ కుంభాకార కటకాని ఇలా పొడిగిస్తే మనకి ఏమొస్తుందమ్మా అంటే స్పెరా అనేది వస్తుంది. ఓకేనా. సో స్పెరా యొక్క మిడ్ పాయింట్ దట్ ఈస్ సిగా తీసుకుంటాము. సో దిస్ ఈస్ ద లెన్స్. ఓకేనా. సో దిస్ ఈస్ ద లెన్స్ అండ్ నౌ హియర్ ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. మిడ్ పాయింట్ వద్ద, మిడ్ పాయింట్ మీద పోయే విధంగా ఒక స్ట్రైట్ లైన్ దట్ ఈస్ కాంటాక్ట్ పాయింట్ను మీట్ చేస్తూ పోవాలి. ఓకేనా. లెట్ us కన్సిడర్ దిస్ ఎడ్జ్ as L and here L dash, and now this contact point is taking as the 0 and here A and here B, and now I will taking as the thin film at T, and for this I have to calculate the thickness that is taking as the small t. For this point, I have to combine the center of the spera to surface of the point. Let us consider the center of the spera is equal to C, and here the contact point is taking as the capital N, and now here దీనికి taking the center point in between the NO, that is taking as ఎలానన్నా తీసుకోవచ్చు, ఏం కాదు, క్యూఆర్గా తీసుకున్నామా. ఇది కలుపుతూ రావాలన్న, ఇది ఇక్కడ Q and this is the R, this point అన్న, this point R. ఓకేనా. now this distance that is OT is equals to small r. సో దిస్ ఈస్ ద ఫిగర్ నాన్న. ఓకేనా. ఒకసారి ఫిగర్ని చదువుతూ చూడమ్మా. నౌ we shall calculate the diameter of dark and bright fringes. Let L, నాన్న జాగ్రత్తగా చూడండి, L O L dash be the length. ఓకేనమ్మా. L O L dash is the plane of convex lens is placed on a glass plate AB. ఓకేనా. The curved surface that is L O L dash is called as the curved surface, is the part of the spherical surface. ఇది స్పెరా కదనన్నా, ఈ స్పెరా లోపల ఒక భాగం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఓకేనా. ద కర్వ్డ్ సర్ఫేస్ దట్ ఈస్ LOL dash is the part of the spherical surface with center C. Let capital R, నాన్న క్యాపిటల్ R ఇక్కడ తీసుకున్నాం రా. Capital R, radius of curvature. This is the capital R. So let capital R be the radius of curvature and small r, ఇది నాన్న స్మాల్ r రేడియస్ ఆఫ్ ద న్యూటన్ రింగ్. అంటే ఇక్కడ ఏర్పడుతుందమ్మా న్యూటన్ రింగ్ అనేది. సో దాని యొక్క రేడియస్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకేనా. న్యూటన్ రింగ్ కరస్పాండింగ్ టు ద కాన్స్టాంట్ ఫిల్మ్ థిక్నెస్ T. దిస్ ఇస్ ద కాన్స్టాంట్ థిక్నెస్ ఆఫ్ ద ఎయిర్ మీడియం ఈజ్ ఈక్వల్ టు T గా తీసుకుంటున్నాం. ఓకేనా. యాజ్ డిస్కవర్డ్ డిస్కస్డ్ అబౌవ్. ఈ ఫిల్మ్ లో ఉన్నదంతా కూడా ఇదేమ్మా, ఒకటేనన్నా. LOL dash is a curved surface. It is placed on the AB surface of the glass plate. Now we will consider LOL dash is a part of the spera. That spera has the center C. Now the radius of the spera is equals to capital R.
Now I want to calculate the radius, that is r at the this position. ఓకేనమ్మా, ఇది ఫిగర్ నాన్న. సో దీని నుంచి మనకు తెలుసమ్మా, ఏమని తెలుసమ్మా అని అంటే nth ఫ్రింజ్ యొక్క ఇక్కడ ఎన్నో ఫ్రింజ్ అనేది మనకు తెలియదు. లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ ద nth ఫ్రింజ్. నౌ we will know about the path difference, that is for the nth fringe, that is 2t plus lambda by 2 is equals to n lambda. This is the equation number 1. Okay na? Now I want to calculate 2t. 2t is equals to n lambda minus lambda by 2. So therefore 2t is equals to ఏం కామన్ తీయచ్చు నాన్న ఇందులో, లాంబ్డా బై 2 కామన్ తీయండి అమ్మా. సో లాంబ్డా బై 2 కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా మనకి ఇక్కడ, ఇక్కడ ఏమొస్తుందమ్మా n మైనస్ ఎందుకు వస్తుందమ్మా, లాంబ్డా బై 2 కామన్ తీస్తున్నాం, 2n minus 1 వస్తుంది. సో దిస్ ఇస్ ఫర్ ద బ్రైట్ ఫ్రింజ్ అమ్మా, దిస్ ఇస్ ఫర్ ద బ్రైట్ ఫ్రింజ్, దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. నాన్న కొంచెం జాగ్రత్తగా వినాలిరా, సరేనా? సో వేరే ఇక్కడ n ఉంది కదమ్మా, n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత తీసుకుంటామా అంటే బ్రైట్ ఫ్రింజెస్కు 1 2 3 4 5 అప్ టు సో ఆన్. సో నాన్న ఇక్కడ చూడండి అమ్మా, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుందో చెప్పండి. n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే లాంబ్డా బై 2 ఇంటూ మైనస్ 1 వస్తుంది, అంటే మైనస్ లాంబ్డా బై 2 వస్తుంది కదా. సో మనకు ఫ్రింజెస్ అనేటివి ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూస్ లో ఉండవు కాబట్టి మైనస్ తీసుకోము ఇక్కడ. ఓకేనా, ఫర్ ద బ్రైట్ ఫ్రింజెస్ అమ్మా. తర్వాత ఇంకొకటి చూడమ్మా, మనకు ఫ్రింజ్ లోపల ఫ్రింజ్ ఇలా ఏర్పడుతున్నప్పుడు చూడమ్మా, సెంటర్ పాయింట్ వద్ద ఎల్లప్పుడూ కూడా డార్క్ ఫ్రింజే ఏర్పడుతుంది. డార్క్ ఫ్రింజ్ మరియు పెద్దగా ఎందుకొరకు ఏర్పడుతుంది అమ్మా అంటే, ఇక్కడ కాంటాక్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ కాంటాక్ట్ పాయింట్ మూలంగానే మనకి ఇక్కడ మధ్య భాగంలో ఉన్నటువంటి డార్క్ అండ్ లార్జ్ ఫ్రింజ్ అనేది ఏర్పడుతుంది నాన్న. ఓకేనా, ఓకే అనండి తల్లి కాస్త అన్నారు. రైట్ అమ్మా. సో దిస్ ఇస్ అబౌట్ ద బ్రైట్ ఫ్రింజెస్. నౌ ఐ వాంట్ గోయింగ్ టు డార్క్ ఫ్రింజెస్. We know that the condition for the dark fringe, that is 2t is equals to n lambda కదా, వేర్ n is equal to ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయొచ్చు 0 1 2 3 4 up to so on. So because here you substitute n is equal to 0, n is equal to 0, then t is equal to 0. If t is equal to 0, then we have the contact point. At contact point we have the large dark fringe. Okay nara? So let us consider this is the equation number 3. Okay nama? Next nana, from the properties of the circle amma, ఇది మనకున్నటువంటి సర్కిల్ అమ్మ. ఈ సర్కిల్లో మనకు అది ఆ సూత్రం ఏమంటారో మీకే తెలవాలి నాన్న. నేను ఒక ఫార్ములా రాస్తా చూడమ్మా, n ఇంటూ పి ఇంటూ ఎన్క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఓ ఇంటూ ఎన్డి. చూడండి జాగ్రత్తగా చూడండి ఒకసారి, ఇది డి నాన్న, ఇది డి. ఫస్ట్ చూడండి ఎన్పి అంటే ఎన్పి ఎక్కడుందమ్మా మనకు పి, ఇది పి అమ్మా, ఇది ఆర్ కాదు, ఇది ఇక్కడ ఎన్. సో ఎన్పి ఈ డిస్టెన్స్ నాన్న, ఈ డిస్టెన్స్ ఇంటూ ఎన్క్యూ ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఓ ఈ డిస్టెన్స్ ఇంటూ ఎన్డి ఈ డిస్టెన్స్. ఓకేనా, ఓకేనమ్మా. ఆ ప్రాపర్టీ ఏమంటారో ఒకసారి సత్యమ్మ మేడంని అడిగి తెలుసుకోండి నాన్న, సరేనా? మేడం సార్ ఇది రాపించండి, దీని అంటే ఏ ప్రాపర్టీ అంటారు మేడం అని చెప్పేసి ఒకసారి కనుక్కోండి, సరేనా? సో ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద సర్కిల్ వి హ్యావ్ ద ఎన్పి ఇంటూ ఎన్క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్క్యూ సారీ ఎన్ఓ ఇంటూ ఎన్డి. సబ్స్టిట్యూషన్ చేయండి. ఎన్పి అంటే ఈ డిస్టెన్స్ అమ్మా, ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ కి సమానం, దట్ ఈస్ ఆర్ ఇంటూ నెక్స్ట్ ఎన్క్యూ అంటే ఈ డిస్టెన్స్, మళ్ళీ సేమ్ ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది, దట్ ఈస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఎన్ఓ దట్ ఈస్ ద థిక్నెస్, దట్ ఈస్ టీ ఇంటూ ఎన్డి ఇదమ్మా ఈ డిస్టెన్స్, ఎన్డి అంటే ఈ డిస్టెన్స్. ఎన్డీని ఎలా రాసుకోవచ్చు చూడండి, ఎన్డీని ఎలా రాసుకోవచ్చు అమ్మా, ఎన్డీని ఎన్ టి అంటే ఏం రాసుకోవచ్చు, ఎన్సి ప్లస్ ఏనన్నా ఈడి రాసుకోవచ్చు. సో ఈ వాల్యూ మనకు తెలుసు, దట్ ఈస్ టీ. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2r, బికాస్ r ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 2r కదా, రేడియస్ రెండింటిని కలిపితేనే వస్తుంది మనకు. సో కాబట్టి ఎన్డి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అమ్మానంటే 2r మైనస్ టీ. దీన్ని తీసేస్తే
దీన్ని తీసేస్తే మనకి ఈ డిస్టెన్స్ అనేది వచ్చేస్తది. ఓకేనారా? సో, రైట్ అమ్మా. సో, దీని కాలిక్యులేషన్ చేయండి నాన్న ఒకసారి. దీని ఇటు సైడ్ ఉన్నటువంటి కాలిక్యులేషన్ చేయండి. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది చూడండమ్మా. ఏమవుతది? 2RT మైనస్ టీ స్క్వేర్. మైనస్ టీ స్క్వేర్. సో, ఇక్కడ టీ స్క్వేర్ ఈజ్ అప్రాక్సిమేట్‌లీ 0గా తీసుకోండి నాన్న. ఓకేనా? సో, ఏమవుతది అప్పుడు మనకు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ టీ. లేదా దీని నుంచి టీ రాస్తే ఏమవుతది? టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ బై 2 క్యాపిటల్ ఆర్. ఓకేనమ్మా? ఇప్పుడేం చేద్దామమ్మా అనంటే ఫర్ బ్రైట్ ఫ్రింజ్ అమ్మా. సో, బ్రైట్ ఫ్రింజ్ కొరకు కాలిక్యులేషన్ చేయండి. ఫర్ బ్రైట్ ఫ్రింజ్ వి హావ్ ద 2t ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై 2 ఇంటూ 2n మైనస్ 1 కదమ్మా. సో, దీనిలో టీ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయండి నాన్న. ఏమొస్తది అప్పుడు మనకు 2 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 2r ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై 2 ఇంటూ 2n మైనస్ 1. 2, 2 క్యాన్సిల్ అవుతది. ఏం మిగులుతది అప్పుడు మనకు? ఏనన్నా? ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్‌ని అవతలకి తీసుకుపోండమ్మా. ఏమొస్తది అప్పుడు? 2n మైనస్ ఇంటూ ఆర్ బై ఆర్ లాంబ్డా కదా నాన్న? ఆర్ లాంబ్డా బై 2. ఏందిది మనకు? ఫర్ బ్రైట్ ఫ్రింజ్. ఓకేనారా? ఏం చేస్తున్నామనంటే లెట్ us కన్సిడర్ r ఈజ్ ఈక్వల్స్ టు d బై 2. r ఈజ్ ఈక్వల్స్ టు d బై 2. వి గెట్ ద డయామీటర్ ఆఫ్ ద nth బ్రైట్ రింగ్ అమ్మ. ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు d బై 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తది నాన్న అంటే nth బ్రైట్ ఫ్రింజ్ అనేది వస్తది నాన్న. ఒక బ్రైట్ ఫ్రింజ్ రావాలి అనంటే కండిషన్ అమ్మ ఇది. r ఈజ్ ఈక్వల్స్ టు d బై 2. ఓకేనా? ఇక్కడ తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూషన్ చేయండి. d స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్స్ టు 2n మైనస్ 1 ఇంటూ ఆర్ లాంబ్డా బై 2 కదా. 2 1 జా 2 2 జా ఏమొస్తుంది అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుందిరా డి స్క్వేర్ బై లేదా డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 నవతలు పంపించేసేయండి అమ్మా. 2 నవతలు పంపించేస్తే ఏమవుతుంది చూడండి. ఏనా 2n మైనస్ 1 ఇంటూ 2 లాంబ్డా ఇంటూ ఆర్. ఇరువైపుల స్క్వేర్ తీసుకుంటే డి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2n మైనస్ 1 ఇంటూ రూట్ ఆఫ్ 2 లాంబ్డా ఇంటూ ఆర్. ఓకేనా? సో, ఇవి కాన్స్టాంట్ పదాలమ్మా. కాన్స్టాంట్ పదాలుగా తీసుకుంటే డి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ 2n మైనస్ 1. అంటే ఏం చెప్తాము? ద డయామీటర్స్ ఆఫ్ ద బ్రైట్ ఫ్రింజెస్ ఆర్ బ్రైట్ రింగ్స్ ఆర్ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద ఆడ్ న్యాచురల్ నెంబర్స్ యాజ్ 2n మైనస్ 1. నానా 2n మైనస్ 1 అని అంటే ఆడ్ నెంబర్స్ వస్తాయమ్మా. 2n minus 1 is equal to always a odd number. Even n is equal to 1, 2, 3, 4, 5, 6 up to so on. So, నువ్వేం సబ్స్టిట్యూషన్ చేసినా కానీ అంతే వస్తుంది. అంటే ద డయామీటర్ ఆఫ్ ద బ్రైట్ ఫ్రింజ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఆడ్ నెంబర్. ఓకేనమ్మా? ఓకేనా? ఇది బ్రైట్ ఫ్రింజెస్ అమ్మా. నెక్స్ట్ ఫర్ డార్క్ ఫ్రింజెస్. ఓకేనా? సో డార్క్ ఫ్రింజెస్ కు మళ్ళీ టీ ఈజ్ ఈక్వల్స్ ఆర్ స్క్వేర్ బై 2r సబ్స్టిట్యూషన్ చేయండి. ఏమొస్తుంది? ఇదేమ్మా ఎక్కడ బ్రైట్ ఫ్రింజ్ ఇది డార్క్ ఫ్రింజ్ 2 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 2r ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ లాంబ్డా. 2 2 క్యాన్సిల్ అవుతే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ లాంబ్డా ఇంటూ క్యాపిటల్ ఆర్. ఇక్కడ మళ్ళీ డి స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ లాంబ్డా ఇంటూ ఆర్. క్రాస్ చేస్తే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4n లాంబ్డా ఇంటూ ఆర్. ఓకేనా? సో దీని ఇరువైపులా స్క్వేరింగ్ తీసుకుంటే 2 డి ఈజ్ ఈక్వల్స్ టు 2 బయటకు వచ్చేస్తుంది. 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎన్ లాంబ్డా ఆర్. ఎన్ లాంబ్డా ఆర్ లేదా దీన్ని ఎలా రాసుకోవచ్చు? డి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లాంబ్డా ఉంది కదమ్మా. సో 2 ఇంటూ ఆర్ ఇంటూ లాంబ్డా ఇంటూ రూట్ ఎన్. సో ఇవి కాన్స్టాంట్ కాబట్టి డి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఎన్. అంటే అర్థమైందమ్మా? thus the diameter of the dark ring are proportional to the square root of the natural number. రూట్ ఎన్ అనేది న్యాచురల్ నెంబర్ నాన్న. సో ఇది మనకున్నటువంటిదమ్మా. ఓకేనా? ఇదేమో డార్క్ ఫ్రింజ్ అమ్మా. ఇదేమో బ్రైట్ ఫ్రింజ్. ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడమ్మా. వి విల్ క్యాలిక్యులేటింగ్ ద డయామీటర్స్ ఆఫ్ ద 16th అండ్ 9th డార్క్ రింగ్స్. 16వది మరియు 9వది. ఆ రెండిటి యొక్క
డార్క్ రింగ్ కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. ఏమొస్తుంది చూడండి ఈ ఫార్ములా నుంచి, ఓకేనా. సో ఈ ఫార్ములా నుంచి నేనేమంటున్నా 16th and 9th. ఫర్ ఎగ్జాంపుల్ 16th చేసిన అనుకో, d16 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్, ఇక్కడ ఏమొస్తుంది నాన్న మనకు n ఈజ్ ఈక్వల్స్ టు ఏమా n ఈజ్ ఈక్వల్ టు 16 అంటున్నా కదరా, 16 లాంబ్డా ఇంటూ ఆర్, ఓకేనా. సో 16 బయటకు వచ్చేస్తుంది, రూట్లో నుంచి 16 బయటికి తీసుకురావచ్చు. d16 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 4 రూట్ లాంబ్డా ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 లాంబ్డా ఇంటూ ఆర్. ఏంది మనకి ఇది d16. నెక్స్ట్ అదే విధంగా d9 క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. d9 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా ప్రకారంగా 2 ఇంటూ రూట్ ఆఫ్ 6. ఫస్ట్ అయితే ఇది చెప్పు మనీషా తల్లి. 9 ఇంటూ లాంబ్డా ఇంటూ ఆర్. సో 3 బయటకు వస్తే 3 వస్తుంది, 3 గంటలు 6, డైరెక్ట్ లాంబ్డా ఇంటూ ఆర్, దట్ ఈస్ d9. రెండింటికి మధ్యన డిఫరెన్స్ క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. దట్ ఈస్ d16 మైనస్ d9 ఈజ్ ఈక్వల్స్ టు d16 ఈజ్ ఈక్వల్ టు 8 రూట్ లాంబ్డా ఆర్ మైనస్ 6 రూట్ లాంబ్డా ఆర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది అన్న లాంబ్డా ఆర్, ఓకేనా. ఇది మనకున్నటువంటి డిఫరెన్స్ నాన్న. ఇంకా మీరు చూడండి అమ్మా, ఏ దాని మధ్యన చేసినా కానీ ఇంతే వస్తుంది నాన్న. 2 రూట్ లాంబ్డా ఆర్, 2 రూట్ లాంబ్డా ఆర్. నువ్వు d4కు d4 మైనస్ d1 చేసిన 2 రూట్ లాంబ్డా ఆరే వస్తుంది, లేదా d20 మైనస్ d1 చేసిన 2 రూట్ లాంబ్డా ఆరే వస్తుంది. మీరు కావాల్సి ట్రై చేయండి అమ్మా, ఓకేనా. ఒకటి ఈవెన్ నెంబర్లో తీసుకోవాలి, ఒకటి ఆ నెంబర్లో తీసుకోవాలి. చేస్తే ఖచ్చితంగా మనకు 2 రూట్ లాంబ్డా ఆర్కు సమానంగా వస్తుంది, ఓకేనా. సో ఇది డయామీటర్ అమ్మా. నౌ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద ట్రాన్స్మిటెడ్ లైట్, దట్ ఈస్ న్యూటన్ రింగ్స్ బై ట్రాన్స్మిటెడ్ లైట్. ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ మూలంగా మనకు న్యూటన్ రింగ్స్ అనేటివి ఏ విధంగా ఏర్పడుతుంది నాన్న. పోదురు నాన్న, అయిపోయారా. సో దాని కొరకు ఏం చేస్తున్నాం అంటే, ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్ ఫర్ ద బ్రైట్ ఫ్రింజెస్ ఏముంటుందమ్మా అంటే కండిషను 2t ఈజ్ ఈక్వల్స్ టు n లాంబ్డా ఉంటుందమ్మా బ్రైట్ రింగ్స్ కొరకు. అదే డార్క్ రింగ్స్కి అయితేనేమో 2t ఈజ్ ఈక్వల్స్ టు 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2 ఉంటుంది. రివర్స్ అమ్మా, ఇదేమో మనకు బ్రైట్ ఫ్రింజ్కి ఉండే ఇంత మునుపు, ఇదేమో డార్క్ ఫ్రింజ్కి ఉండిండే. ఇంకా సేమ్ క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా, సేమ్ క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. దానికి దీనికి పెద్దగా ఏమి ఉండదు. బ్రైట్ ఫ్రింజెస్ అంటే ఏం చెప్తాము, సబ్స్టిట్యూషన్ చేస్తే 2 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 2r ఈజ్ ఈక్వల్స్ టు n లాంబ్డా. దట్ ఈస్ దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం మనము, d ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ n వస్తుంది ఫర్ బ్రైట్ ఫ్రింజ్. ఫర్ డార్క్ ఫ్రింజ్కి ఏమొస్తుంది, d ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ 2n మైనస్ 1 వస్తుంది. దానికి దీనికి రివర్స్ అమ్మా. అదేమో రిఫ్లెక్టెడ్ లైట్, ఇదేమో ట్రాన్స్మిటెడ్ లైట్, ఓకేనా. ఇది మనకున్నటువంటిదమ్మా. నెక్స్ట్ అమ్మా ఇంకొకటి ఏముందమ్మా అంటే అయిపోయింది ఇంకా.